ఒక దేశాన్ని ఎదగకుండా చేయాలి అంటే ఆ దేశంలోని ప్రజలను ప్రొడక్టివిటీకి దూరం చేసి అనవసరమైన వాటిల్లో బిజీ చేస్తే చాలు. ఇండియా మ్యాటర్ లో కూడా అదే జరుగుతుంది. దేశ ప్రజల్ని సోషల్ మీడియా, గేమ్స్ వంటి వాటిల్లో గంటలు బిజీ చేసి బయటి దేశాలు క్యాష్ చేసుకుంటున్నాయి. కానీ వాటిని వాడి ఇండియాలోని ప్రజలు ప్రొడక్టివిటీకి దూరం అయి సోషల్ మీడియానే లైఫ్ అన్నట్టుగా జీవిస్తున్నారు. కోవిడ్ తర్వాత రోజుకి యావరేజ్ గా మొబైల్ యూజేజ్ 5 hours కి పెరిగింది. దాంట్లో ముఖ్యంగా సోషల్ మీడియా, గేమ్స్ మరియు వీడియో స్ట్రీమింగ్ పై ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. 6 నెలల పిల్లల నుంచి మొదలు పెడితే 60 ఏళ్ల పెద్దల వారికి రోజుకి దాదాపు 5 గంటలు సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి మొదలు పెడితే యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్ చాట్స్, స్నాప్ చాట్ అంటూ అమూల్యమైన టైం ని వాటిల్లో స్పెండ్ చేస్తున్నారు. ఈ జనరేషన్ పిల్లలకి అయితే మొబైల్ లేనిదే ముద్ద కూడా దిగడం లేదు. తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీ అయిపోయి పిల్లలకి మొబైల్ ఇవ్వడం వల్ల ఆ పిల్లలు సోషల్ మీడియాకి బానిసలుగా మారుతున్నారు. ఇంటర్నెట్ లేని టైంలో పిల్లలందరూ ఒక దగ్గర చేరి ఆడుకునే వాళ్ళు. దానితో వాళ్ళ శరీరంతో పాటు వాళ్ళ మేధస్సు కూడా ఇంప్రూవ్ అయ్యేది. పెద్దలు కూడా ఒక దగ్గర చేరి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి పోస్ట్ ని ఫార్వర్డ్ చేసి దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం అనే ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. దానివల్ల ఫేక్ న్యూస్ ఎక్కువ చక్కర్లు కొడుతుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ప్రొపగండా, ఫేక్ నారేటివ్స్ తో మన డెసిషన్స్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మనం ఎలా ఉండాలి, ఏం కొనాలి, ఎవరికి ఓటేయాలి అనే అన్ని డెసిషన్స్ సోషల్ మీడియానే డిసైడ్ చేసేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా మన లైఫ్ లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మనం ఎవరు, మన టేస్ట్స్ ఏంటి, మన ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ ఎవరు, మనం ఏ టైంలో లోన్లీగా ఫీల్ అవుతాం, మనకి ఏం ఫుడ్ అంటే ఇష్టం, మనం ఎవరికి ఓటేస్తాం అనే అన్ని విషయాలు సోషల్ మీడియాకి తెలుసు. మన డేటా మొత్తం ని వాళ్ళ డేటా సెంటర్స్ లో స్టోర్ చేసుకుంటారు. మనం ఆ పర్టికులర్ సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసినా కూడా మన డేటా వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. ఆ డేటాని వాళ్ళకి ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే వాళ్ళకి సెల్ చేసేస్తారు. అంతేకాదు మనం ఫ్రెండ్స్ తో మాట్లాడే కన్వర్సేషన్స్ కూడా మన మొబైల్ మైక్రోఫోన్ ద్వారా వాళ్ళు సీక్రెట్ గా వింటున్నారు అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తుంది. ఉదాహరణకి మనం కొత్త మొబైల్ కొనాలి అని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేయగానే ఇమీడియట్ గా సోషల్ మీడియా యాప్స్ లో మొబైల్స్ కి రిలేటెడ్ యాడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. కొన్ని దేశాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని జియో పాలిటిక్స్ టూల్స్ లాగా వాడుతున్నాయి. ఉదాహరణకి టిక్ టాక్ చైనాలో వేరే వర్జన్ మరియు బయటి కంట్రీస్ లో వేరే వర్జన్ ఉంటుంది. చైనాలో 14 years కంటే చిన్న ఏజ్ వాళ్ళకి సైన్స్, కల్చర్, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వీడియోస్ పుష్ చేస్తారు. ఇంకా వాళ్ళకి డైలీ లిమిట్ 40 minutes పర్ డే నే ఉంటుంది. అది కూడా మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకే. కానీ బయటి కంట్రీస్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, క్రిటిసిజం, బోల్డ్ కంటెంట్ ని పుష్ చేస్తున్నారు. మనల్ని మాక్సిమం టైం ఎంటర్టైన్మెంట్ లో బిజీ పెట్టడమే వాళ్ళ టార్గెట్. సోషల్ మీడియా కంపెనీస్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు డేటా అమ్మడం నుంచి మొదలు పెడితే కొన్ని సందర్భాలలో అల్లర్లను సృష్టించడం వరకు వెళ్లిన కేసెస్ ఉన్నాయి. సోషల్ మీడియాకి ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? మనమందరం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వాడుతాము. అవి వాడడానికి ₹1 కూడా ఖర్చు చేసే అవసరం లేదు. కానీ వాటిని నడిపే కంపెనీలు మాత్రం మన డేటా, ఫోటోస్ మరియు వీడియోస్ అప్లోడ్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తో డేటా సెంటర్స్ ని నిర్మించి వాటిని మెయింటైన్ చేస్తుంటారు. 1 లీటర్ వాటర్ బాటిల్ కొనడానికి ₹20 పెట్టే ఈ రోజుల్లో అంత మనీతో డేటా సెంటర్స్ మెయింటైన్ చేసి మనకు ఫ్రీగా ఎలా ఇస్తున్నారనేది మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదాహరణకు ఫేస్బుక్ దగ్గర 20 డేటా సెంటర్స్ ఉన్నాయి. వాటి ఖర్చు దాదాపు $24 billion కంటే ఎక్కువే. ప్రతి పెద్ద ప్లాట్ఫామ్ కూడా ఇలా అన్ని $1 billion ఖర్చు చేసి నడిపిస్తుంటారు. వాళ్ళు ఈ సర్వీస్ ని ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారని గమనించారా? దానికి సమాధానం వాళ్ళు మన డేటా అంటే డీటెయిల్స్ తో డబ్బు సంపాదిస్తారు. మీరు అనుకోవచ్చు మేము ఖాళీ నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే షేర్ చేశాము అని. అది అంత సింపుల్ కాదు. మనం ఏదన్నా కొనాలి అని అనుకున్న వెంటనే దాని రిలేటెడ్ యాడ్స్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రావడం మొదలవుతాయి. అది వాళ్ళకి ఎలా సాధ్యమైంది? మరియు రాజకీయ పార్టీలకు మన డేటాతో సంబంధం ఏంటి? ఎలక్షన్ రిజల్ట్స్ ని మ్యానిపులేట్ చేసేంత వరకు సోషల్ మీడియా ఎలా వెళ్ళింది అనేది మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో అత్యంత విలువైనది అటెన్షన్. ఎలా అయినా సరే ప్రజల అటెన్షన్ ని గ్రాప్ చేయడమే వాళ్ళ టార్గెట్. ఇండియాలో చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, కానీ క్రికెట్ మీద మాత్రమే అటెన్షన్ ఎక్కువ. కాబట్టి డబ్బులు కూడా అక్కడే ఎక్కువ. ప్రత్యేకంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి క్రేజ్ ఎక్కువ. అందుకే ఆ మ్యాచ్ లో చూసుకుంటే యాడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మరియు ఆ యాడ్స్ వేయడానికి వాళ్ళు డబ్బులు కూడా ఎక్కువే పే చేయాల్సి ఉంటుంది. అప్పటిలాగా కంపెనీలు ఇంటింటికి తిరిగి ప్రొడక్ట్స్ అమ్మడం లేదు. వాళ్ళకి కావాల్సిన ఆడియన్స్ ఎక్కడ ఉన్నారో సోషల్ మీడియాలో వెతికి అక్కడే వాళ్ళ ప్రోడక్ట్ రిలేటెడ్ యాడ్స్ వేస్తారు. అలా వాళ్ళ ప్రోడక్ట్స్ ని సెల్ చేసుకుంటారు. టెక్నాలజీ వల్ల మరియు సోషల్ మీడియా వల్ల ఈ అటెన్షన్ గేమ్ ని పూర్తిగా అప్గ్రేడ్ చేశారు. అందుకే ఫేస్బుక్, యూట్యూబ్,
ట్విట్టర్, స్నాప్చాట్ వంటి కంపెనీల సీఈఓలు బిలియన్స్ ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ నెట్వర్కింగ్, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ప్రజల డేటాని తీసుకొని అటెన్షన్ ని కంట్రోల్ చేసి టార్గెటెడ్ యాడ్స్ వేస్తారు. 2024లో సోషల్ మీడియా మార్కెట్ సైజ్ దాదాపు $185 బిలియన్ గా ఉంది. అది 2029 వరకు $341 బిలియన్ గా వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా దేశాల జీడీపీ కంటే ఎక్కువ. హౌ సోషల్ మీడియా వర్క్స్. సోషల్ మీడియా ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం అకౌంట్ క్రియేట్ చేసి మన డేటా వాళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ మరియు నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేస్తారు. మనం సైన్ అప్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఐ అగ్రీ అని క్లిక్ చేస్తాం. ఇది ఒక లీగల్ డాక్యుమెంట్. దానిపైన మనం మన కన్సెంట్ ని వాళ్ళకి ఇచ్చినట్టు. కావాలనే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని చాలా పెద్దగా, మనకు అర్థం కాని విధంగా డిజైన్ చేస్తారు. మనం అవన్నీ చదవకుండా డైరెక్ట్ గా ఐ అగ్రీ పై క్లిక్ చేస్తాము. దానితో వాళ్ళు మన డేటా కలెక్ట్ చేసి ప్యాటర్న్స్ కనుక్కొని మన హ్యాబిట్స్ అబ్జర్వ్ చేసి అడ్వర్టైజర్స్ కి మన డేటాని సెల్ చేసేస్తారు. మీరు ఎప్పుడైనా గమనిస్తే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో షూ కొనాలని ఓపెన్ చేసి కొన్ని మోడల్స్ చూసి వదిలేశారు. నెక్స్ట్ టైం మీరు ఫేస్బుక్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే షూ యాడ్స్ మీ ముందుకు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో సేమ్ అలాంటి షూ వేసుకున్న రీల్స్ ని చూపిస్తారు. మీరు ఏదన్నా యాడ్ మీద 3 సెకండ్స్ కూడా స్టాప్ అయితే ఆల్గరిథం మిమ్మల్ని ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కేటగిరీ అని కౌంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక షో బయర్ ఆడియన్స్ బకెట్ లో ఉన్నట్టు ట్రీట్ చేస్తారు. మీరు పర్చేస్ చేసేంత వరకు అలాంటి యాడ్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సోషల్ మీడియా ట్రాప్. మీరు అనుకోవచ్చు, ఫేస్బుక్ లో నేమ్, ఈమెయిల్, ఏజ్ మాత్రమే ఇచ్చాము, కానీ వాళ్ళు ఇవన్నీ ఎలా తెలుసుకుంటున్నారు అని. అది ఎలా అంటే, వాళ్ళు సైన్ అప్ డేటాతో పాటు మీ లైక్స్, కమెంట్స్, యాక్టివిటీ సమయం, ఏ రోజు మీరు ఎక్కువ యాక్టివ్ ఉన్నారు, ఏ లొకేషన్ నుంచి వాడుతున్నారో అన్ని ట్రాక్ చేస్తారు. మీరు పోస్ట్ చేసే ప్రతి ఇమేజ్ లో జీపీఎస్ కోఆర్డినేట్స్, కెమెరా, ఫైల్ సైజ్, డేట్ లాంటి చాలా వివరాలు ఉంటాయి. లైక్, షేర్ బటన్ అన్ని ట్రాకర్స్ లాంటివి మీ బిహేవియర్ ని ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్ కి పంపిస్తాయి. స్టార్టింగ్ లో వెబ్సైట్స్ మనల్ని ప్రతిసారి ఒక కొత్త విజిటర్ లాగా చూసేవి. తర్వాత లూ మాంటులీ కుకీస్ అనే కాన్సెప్ట్ ని కనుక్కున్నాడు. ఇది మన డేటాని వెబ్సైట్ లో సేవ్ చేయడానికి వాడుతారు. ఉదాహరణకి యాక్సెప్ట్ కుకీస్ పై క్లిక్ చేస్తారు. తరువాత మీ డీటెయిల్స్ అన్ని బ్రౌజర్ లో సేవ్ చేసుకుంటుంది. అది సైట్ కి మెమొరీ లాంటిది. నెక్స్ట్ టైం మీరు ఆ వెబ్సైట్ లోకి ఎంటర్ అయితే అది మిమ్మల్ని రికాగ్నైజ్ చేస్తుంది. షాపింగ్ సైట్స్ అయితే మీ కార్డ్ డీటెయిల్స్ కూడా గుర్తు పెట్టుకుంటుంది. థర్డ్ పార్టీ కుకీస్ ద్వారా అనేక సైట్స్ మధ్య మీ డేటా షేర్ అవుతుంది. ఏ వెబ్సైట్ లో అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో అక్కడ యాడ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. గూగుల్ యాడ్సెన్స్, ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ మిడిల్ మ్యాన్ లాగా రిలవెంట్ యాడ్స్ ని ఆ వెబ్సైట్ లో వేస్తారు. అందుకే మీరు షూస్ ని అమెజాన్ లో చూస్తే దాని రిలేటెడ్ యాడ్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా మీరు విజిట్ చేసే వెబ్సైట్ లో కనిపిస్తాయి. ఇంతేకాదు, చాలా సార్లు హ్యాకర్స్ పెద్ద పెద్ద కంపెనీస్ వెబ్సైట్స్ ని హ్యాక్ చేసి వాళ్ళ కస్టమర్స్ డేటాని దొంగలించి బ్లాక్ మార్కెట్ లో అమ్మేయడం జరిగింది. మరియు ఏదైనా ఫ్రాడ్ చేయడానికి ఆ డేటాని ఉపయోగించారు. 2020లో బిగ్ బాస్కెట్ యొక్క 20 మిలియన్ యూజర్స్ డేటాని బ్రీచ్ చేశారు. 2021లో డొమినోస్ యొక్క 18 crores ఆర్డర్స్ డీటెయిల్స్ లీక్ అయ్యాయి. దాంట్లో ఈమెయిల్ అడ్రసెస్, ఫోన్ నంబర్స్ మరియు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లీక్ అయ్యాయి. అదే ఇయర్ లో ఎయిర్ ఇండియా యొక్క 4.5 మిలియన్ కస్టమర్స్ డేటా కాంప్రమైజ్ అయ్యింది. ఇలా చూసుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఎంత మీ డేటా దొరికితే అంత మిమ్మల్ని మ్యానిపులేట్ చేయగలరు. రోజు రోజుకి దీని ప్రెసిషన్ పెరుగుతూ పోతుంది. మీరు ఎవరిని డేటింగ్ చేస్తున్నారు, ఏ జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, ఏ ఇన్సూరెన్స్ ఉంది, ఏ యాడ్ మీరు క్లిక్ చేస్తారు, మీరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తారు, మీ రిలీజియస్ ఒపీనియన్స్ ఏంటి, అన్ని గెస్ చేయగలుగుతారు. పొలిటికల్ పార్టీస్ ఈ డేటాని కొనుగోలు చేసి మీ నిర్ణయాల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. 2018 మార్చ్ లో ది గార్డియన్ అండ్ న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఫేస్బుక్ 50 మిలియన్ యూజర్స్ డేటాని కేంబ్రిడ్జ్ అనలిటికాకి ఇచ్చిందని రిపోర్ట్స్ వచ్చాయి. సిఏ ట్రంప్ క్యాంపెయిన్ కి పనిచేసి సైకలాజికల్ ప్రొఫైల్స్ తయారు చేసి స్ట్రాంగ్ సపోర్టర్స్ వర్సెస్ పర్సువేడబుల్స్ ని గుర్తించి వారిని డే అండ్ నైట్ ప్రో ట్రంప్ కంటెంట్ తో బంబార్డ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీ అటెన్షన్ కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మధ్య ఒక రకమైన పోటీ ఉంటుంది. ఎక్కువ యూజర్స్ ఉంటే ఎక్కువ యాక్టివిటీ, ఎక్కువ అటెన్షన్, ఎక్కువ డేటా మరియు ఎక్కువ ప్రాఫిట్. బిగ్ డేటాతో యూజర్ ప్యాటర్న్స్ బిల్డ్ చేసి నెక్స్ట్ స్టెప్ ప్రిడిక్ట్ చేయడంలో అక్యురసీ పెంచుకున్నారు. వారి ఎయిమ్ ఒక్కటే, మిమ్మల్ని వాళ్ళ యాప్ వాడేలాగా చేయడమే. ప్రతి కంపెనీ బెస్ట్ మైండ్స్ ని హైర్ చేసుకుని మిమ్మల్ని ఫోన్ కి అత్తుకొని ఉండేలా చేయడంలో విజయం సాధించారు. ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసే టైం మరియు గ్రౌండ్ లో స్పెండ్ చేసే టైం ఇప్పుడు ఫోన్ లో స్పెండ్ చేస్తున్నారు. వాష్రూమ్ కి వెళ్ళాలి అన్నా ఫోన్ కంపల్సరీ అయింది. చిన్నపిల్లలు అన్నం తినాలి అన్నా ఫోన్ ఇవ్వాల్సిందే. కొంతమంది అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఫోన్ యూస్ చేస్తూ సిగ్నల్ క్రాస్ చేస్తుంటారు. ఖాళీ సమయం దొరికితే చాలు ఫోన్ యూస్ చేస్తారు. దాని వల్ల మీ ప్రొడక్టివిటీ మరియు థింక్ చేసే పవర్ ని మొత్తం కోల్పోతారు. ఏదైనా ఎడ్యుకేషన్ వీడియో కోసం యూట్యూబ్ ఓపెన్
పనిచేస్తారు, కానీ మీ మెయిన్ పర్పస్ ని మర్చిపోయి రీల్స్ ఆర్ షార్ట్స్ లోకి వెళ్ళిపోతారు. మీ అటెన్షన్ ఇంకొకటి చేతుల్లో ఉంటే అది మన జీవితమా? యాడ్స్ చూపించి ప్రోడక్ట్ అమ్మడం ఓకే, కానీ మీ సోషల్ పొలిటికల్ బిహేవియర్స్ ని కంట్రోల్ చేయడం చాలా పెద్ద నేరం. బిగ్ డేటా మైనింగ్ తో జనాల ప్యాటర్న్స్ అర్థం చేసుకుని ప్లాట్ఫామ్స్ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు కంటెంట్ పుష్ చేస్తున్నారు. అప్పట్లో మీరు ఫాలో అయ్యే ఫ్రెండ్స్ ఆర్ క్రియేటర్స్ పెట్టే కంటెంట్ మాత్రమే కనిపించేది, కానీ ఇప్పుడు ప్లాట్ఫామ్ స్వేచ్ఛగా మిమ్మల్ని ఎక్కువ టైం యాప్ లో పెట్టే కంటెంట్ ని రికమెండ్ చేస్తుంది. మీరు రీల్స్ ఆర్ షార్ట్స్ చూసే సమయంలో మీ బాడీలో డోపమైన్ కంటెంట్ చాలా పెరిగి ఇంకా చూడాలి అన్న కోరిక పెరుగుతుంది. నెక్స్ట్ ఏం రీల్ వస్తుంది అనే థాట్ లోనే మీరు గంటలు వాటిల్లోనే ఉండిపోతారు. మీరు రీల్స్ చూశాక ఏదన్నా బుక్ చదువుదామన్నా లేక దేని మీద అయినా కాన్సన్ట్రేట్ చేద్దామంటే అస్సలు పాసిబుల్ కాదు, అంతలా అడిక్ట్ అయిపోతారు. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికో లేదా సోషల్ మీడియా వాడొద్దు అనడానికి కాదు, కేవలం అవేర్నెస్ పెంచడానికి మాత్రమే. సోషల్ మీడియా వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో చాలా మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ చేయడం, ఇంకా చాలా మంది యూట్యూబ్ ని ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు స్పెండ్ చేసే టైం అది మీకు బెనిఫిటా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, మరియు మీ ఫ్రెండ్స్ లో ఎక్కువ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.